కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో భాగంగా 3 రోజుల పాటు విశాఖలో పర్యటిస్తారు. ఈరోజు 2 ముఖ్య విభాగాలతో పవన్ భేటీ కానున్నారు. ముందుగా వైఎంసీఏ ప్రాంగణంలో శాసనసభాపక్ష విభాగంతో డిప్యూటీ సీఎం భేటీ కానున్నారు. ఈ భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు కానున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలు, పలు కార్పొరేషన్ చైర్మన్లతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వాసు, ఏ టైంకి పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోబోతున్నారు? ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జనసేన నాయకులు ఏం చెప్తున్నారు? సతీష్, మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకుని ఉన్నారు. మరి కాసేపట్లో అయితే రానున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. మొత్తం వైఎంసీఏ బీచ్ రోడ్లో ఉన్నటువంటి వైఎంసీఏలో ప్రధానంగా ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలతో లెజిస్లేటివ్ సమావేశం ఏర్పాటు చేయరు. మధ్యాహ్నం నుంచి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఇవాళంతా కూడా ముఖాముఖి అందరితోనూ, వీర మహిళతోనూ అందరితోనూ దఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మనతో పాటు వీర మహిళలు చాలామంది. మేడం, చెప్పండి, ఇవాళ కార్యక్రమం ఎలా జరగబోతుంది? ఇవాళ ఏంటంటే షెడ్యూల్? ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఒక సమావేశం ఉందండి. ఆఫ్టర్ లంచ్ ఎవరైతే స్టేట్ కమిటీలో ఉన్నారో వాళ్ళందరితో కూడా లంచ్ ప్రోగ్రామ్ ఉంది. తర్వాత 3 గంటలకు మీటింగ్ ఉందండి. ఒక పండుగ వాతావరణం వచ్చింది, ముందే చెప్పడం జరిగింది. అంటే ఇంతకాలం పవన్ కళ్యాణ్ ఈ పరిపాలనలో భాగంగా చాలా దూరంగా ఉన్నారనే అపవాదం ఉంది. అది అంతా పోతుందంటారా? ఖచ్చితంగా పోతుందండి. అంటే అందరూ అనుకుంటున్నారు ఆయన మాకు దూరంగా ఉన్నారని, కానీ ఆయన ఎప్పుడు మాకు దగ్గరగానే ఉన్నారండి. కాకపోతే ఆయన గెలిచిన టైట్ షెడ్యూల్ వల్ల మమ్మల్ని ఎవరిని కలవలేకపోయారే, కానీ ఖచ్చితంగా వీళ్ళందరికీ ఒక సమయం కేటాయిస్తాను ఇంతకుముందే మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే ఈ 3 రోజులు విస్తృత సమావేశాలు జరుగుతున్నాయండి. అంటే రేపు కూడా పార్లమెంటరీ స్థాయిలో మొత్తం కూడా పిలిపించి క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మొత్తం తీసుకోబోతున్నారు. అంటే ఎటువంటి ప్రణాళిక ఉండబోతుందంట? రాబోయే రోజుల్లో మా పార్టీ ఎలా బలోపేతం చేయాలి అనే విషయం గురించి ఆయన చర్చించబోతున్నారు. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీస్, ఎమ్మెల్సీలతో మీటింగు, తదనంతరం మా కార్యవర్గం అంటే స్టేట్ కమిటీ అందరితో కూడా ముఖాముఖిగా మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత రేపు ఓన్లీ జన సైనికులు, వీర మహిళలు, ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళందరికీ కూడా పైనుంచి ఫోన్స్ వచ్చినాయి. సెంట్రల్ ఆఫీస్ నుంచి చాలా బాగా ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. మా బాధ ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి మేము ఏదైతే పనిచేసి పార్టీకి చేస్తున్నాం అనేది ఆయనకి తెలుసు. కాబట్టి అందుకే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు అలా ఇలా అని అంటున్నారు. అదేమీ కాదు. ఆయన మా గుండెల్లో ఉన్నారు, మేము ఆయన గుండెల్లో ఉన్నాము. ఎప్పుడు కూడా మా క్షేమం కోసం ఆలోచించాం. మరి ప్రతి మీటింగ్లో కూడా ఆయన అనేది ఒకటే, నా జన సైనికులు, వీర మహిళలనే తలుస్తారు. ఎందుకంటే ఆయనకి కష్టకాలంలో నిలబడింది మేము, జన సైనికులు, వీర మహిళలు. మేమంతా కూడా ఎప్పుడు ఆయనకి వెనుదన్నుగా ఉంటాము. ఇంకా ఆయనతో ఇంకా ప్రయాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అమ్మ, చెప్పడం, చాలా కాలం నుంచి కూడా మీరే వీర మహిళలు అయితేనే, సైనికులు అయితే పార్టీ కోసం పనిచేశారు. అందరినీ గుర్తుపెట్టుకుని మరి వాళ్ళు పిలిపిస్తున్నారని చెప్తున్నారు. ఏమంటారు? ఖచ్చితంగా అండి. సమాజంలో ఒక మార్పు కోసం వచ్చిన పార్టీ జనసేన పార్టీ. సో మేము కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నానంటే మాలో కూడా సమాజానికి ఏదైనా చెయ్యాలి అని ఒక దృక్పథం ఉంది. కాబట్టి మేము ఈ పార్టీలోకి, అంటే మేము ఎవరు రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమీ కాదు. అంటే 4 ఫాదర్స్ కానీ ఎవరు కానీ రాజకీయాల్లో లేరు. మేము ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చారంటే కేవలం కళ్యాణ్ గారిని చూస్తే ఒక మార్పు కోసం. మనకి ప్రజెంట్ సమాజంలో మనకు కావాల్సింది విద్య, వైద్యం. ఈ 2 ఉచితాలు ఇస్తే చాలు, ఇంకే ఉచితాలు అవసరం లేదు. విద్య, వైద్యం, ఈ 2 కూడా కార్పొరేట్ స్థాయి విద్యా వైద్యము గవర్నమెంట్లో అందిస్తే చాలు. మేము అది కళ్యాణ్ గారి వల్ల జరుగుతుంది అని ఆశించి దానికోసం, అంటే మనం వస్తే ఇంకో 10 మందిని మనం ప్రభావితం చేస్తాము, 10 మందికి మేలు జరుగుతుందని ఆశించి వచ్చిన వాళ్ళు. సో అలాంటి మేమందరం కింద నుంచి వచ్చాం కాబట్టి కళ్యాణ్ గారికి మేమంటే చాలా అభిమానం. అంటే ఏమీ ఆశించకుండా వచ్చాం. మేము పదవులు ఆశించలేదు, ఏమీ ఆశించలేదు. కళ్యాణ్ గారు వస్తే చాలు, సమాజానికి బాగుంటుంది అని ఆశించి, అందుకని కళ్యాణ్ గారు ఎప్పుడు జన సైనికులు వేరమంటే ఓడిపోయినా కూడా మేము వదలలేదు. నాయకులు వస్తారు, వెళ్ళిపోతారు, ఏదో ఆశించి వస్తారు, వెళ్ళిపోతారు. కానీ మేము మాత్రమే ఏం ఆశించకుండా ఇక్కడ ఉన్నాం. అందుకనే కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని పార్టీ నుంచే చాలా అఫీషియల్గా పాసులు పంపించడము, క్యూఆర్ కోడ్స్ పంపించడము, ఇన్వైట్ చేయడము. పార్టీ నుంచి ఇన్విటేషన్ వచ్చిందంటే అందరికీ చాలా ఉత్సాహంగా ఉంటుంది. మరింత జోష్తో మరింత కాలం ఖచ్చితంగా జనసేన పార్టీకి పనిచేస్తాం.
ఇది సతీష్ వీరమహిళ చెప్తున్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ అందరిని గుర్తుపెట్టుకుని వాళ్ళకి పాసలు పంపించి ఎవరెవరు ఎప్పుడు రావాలి వాళ్ళతో ఏం చర్చించాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు పార్లమెంటు 25 పార్లమెంట్లో 10 నుంచి 15 మందిని పిలుస్తున్నారు. వాళ్ళందరితో కూడా అంటే ఇంకా పరిపాలన ఎలా ఉంది, ఇంకా పరిపాలన ఎలా ఉండాలి అంటే కూటమి ప్రారంభించినటువంటి పథకాలు ఏ విధంగా మొత్తం ఏదో తూతూ మంత్రంగా 3 రోజులు కాకుండా చాలా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే కాకుండా దిశానిర్దేశం 3 రోజుల తర్వాత కూడా ఆయన ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా మొత్తం సంస్థాగతంగా కూడా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ వాసు.